వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తమిళనాడులో జరిగిన ఘోర రాజకీయ సభ దుర్ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద కలకలమే రేపింది. యాక్టర్ విజయ్ తమిళగ వెట్రికళగం అధ్యక్షుడు కరూరులో నిర్వహించారు ఒక సభ. మరి ఈ ప్రసంగ సభలో ఉత్సాహభరితంగా ఉన్న భారీ జనం వేదికపైకి చొచ్చుకు రావడానికి ప్రయత్నించారు. దీనివల్లే తీవ్ర తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది ఆ సభలో. మరి ఈ ఘటనతో ఏకంగా 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 9 మందికి పైగా చిన్నారులున్నారు. వాళ్ళు ఎక్కువగా మహిళలే ఉన్నారు. ఇక 60 మందికి పైగా గాయపడిన వారిని ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అయితే సభ నిర్వహణలో సరైన భద్రతా లోపం, వాళ్ళ కోసం నీరు, ఆహారం, వైద్య సదుపాయాలు అక్కడ టైంకి అందకపోవటం, విజయ్ రాక కూడా దీనికి తోడు ఆలస్యం అవటం, ఇవన్నీ కలిపి ఘోర పరిణామానికి దారి తీసినట్లుగా చెప్తున్నారు. అయితే ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన తమ పార్టీ నాయకులు స్వయంగా మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. టీవీకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ సిటిఆర్ నిర్మల్ కుమార్ తెలిపారు, పార్టీ అధ్యక్షుడు విజయ్ బాధితులకి న్యాయం కల్పించడానికి సంఘటనకు సంబంధించి పారదర్శక, స్వతంత్ర విచారణ జరగాలని కోర్టుకి విజ్ఞప్తి చేశారట. అయితే జనం భద్రతా ఏర్పాట్లలో జరిగే లోపాలను, సంఘటన బాధ్యతను గుర్తించడానికి హైకోర్టు విచారణ కూడా చేయనుంది. దీనిపైన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా స్పందించి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వాళ్ళకి రిటైర్డ్ జస్టిస్ అరుణ జగదీష్ నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి దీనిపైన దర్యాప్తు కూడా స్టార్ట్ చేశామని చెప్పారు. ఇక మృతుల కుటుంబాలకి స్టాలిన్ 10 లక్షలు, గాయపడిన వారికి 1 లక్ష పరిహారం కూడా ప్రకటించడం జరిగింది. అయితే ప్రతిపక్ష నేత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి ప్రభుత్వ భద్రతా వైఫల్యం కారణంగానే ఈ ఘటన జరిగింది, ఇది మానవ తప్పిదమే అని విమర్శిస్తున్నారు. అయితే ఈ దుర్ఘటన గురించి ఒక వ్యక్తి 2 వారాల క్రితమే ఆశ్చర్యకరంగా ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడు అది మహావైరల్ అవుతోంది. అయితే రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కనీసం ఒక్క తొక్కిసలాటైనా జరుగుతుంది, ఆ తొక్కిసలాట ఘటన అయినా చోటు చేసుకుంటుంది, అందులో కనీసం 50 మంది యువత ప్రాణాలు కోల్పోతారు అని అప్పట్లోనే ట్వీట్ చేశారు. మరి ఈ ఘటనకు విజయ్ అనే దుర్మార్గుడే కారణమవుతాడని చెప్పాడు ఆ వ్యక్తి. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి దీనికి సంబంధించి మరొక వ్యక్తి ఇదే తరహా ఆరోపణలు చేసిన వీడియో కూడా మనం ప్రస్తుతం సోషల్ మీడియాలో చూడొచ్చు. అయితే మీరు ఈ వీడియోని చూస్తే ఆ ట్వీట్లో ఏమని చెప్పారంటే, తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికల సమయానికి కనీసం ఒక్క తొక్కిసలాటైనా జరిగి తీరుతుంది, అందులో కనీసం 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోతారు, వీటన్నిటికీ విజయ్ అనే వ్యక్తే కారణమవుతారు. వారు బుద్ధి లేని క్రూరమైన ఆటవికుల వంటివారు, డిఎంకే కంటే 10 రెట్లు వీళ్ళ విషపూరితమైన వ్యక్తులు. అయితే రాజకీయాల్లో ప్రతిపక్షం, కూటమి భాగస్వాములు ఒకరిపై ఒకరు బురద చల్లుకోవటం రాష్ట్ర రాజకీయాల్లో మూర్ఖత్వాన్నే సూచిస్తుంది అని కూడా పేర్కొన్నారు. ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది. ఇతరులు కూడా వాళ్లతో సమానమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సంఘటనపై మరింత అవగాహన పెంచడానికి దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు, సోషల్ మీడియా పోస్టులు కూడా చూపిస్తున్నారు. మరి ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో భద్రతా ఏర్పాట్ల లోపాలను, పెద్ద సభల్లో ప్రజల్ని నియంత్రించే విధానంలో తక్కువగా వాళ్ళు తీసుకుంటున్న భద్రతా విషయాలను కూడా చూపిస్తోంది. ఇక హైదరాబాద్, చెన్నై, మదురై, కోయంబత్తూరు వంటి నగరాల్లో కూడా రాజకీయ సభలు నిర్వహించే సందర్భంలో సముచిత భద్రతా ఏర్పాట్లు ముఖ్యం. దానికి సంబంధించి అత్యవసర వైద్య సదుపాయాలు అవసరం. ప్రజల కోసం నీరు, ఆహారం వంటి కనీస అవసరాల్ని ముందుగానే ఏర్పాటు చేయడం కూడా ఎంతో ముఖ్యమని ఈ సంఘటన మరొకసారి సూచిస్తోంది. కరూరు ఘటనలో జరిగిన ఘోర తొక్కిసలాట దేశ రాజకీయాలను, భద్రతా వైఫల్యాలను కూడా గుర్తు చేస్తోంది. పార్టీలు, అధికారులు కూడా ప్రజల భద్రత కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా మరొకసారి స్పష్టంగా తెలియజేస్తోంది. ఇక న్యాయవాదుల సహకారంతో హైకోర్టు విచారణ తర్వాత బాధితులకు ఎటువంటి న్యాయం అందుతుంది? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు నివారించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం అవసరమని పత్రికలు, విశ్లేషకులు కూడా చెప్పే ఛాన్స్ ఉంటుంది. మరి హైకోర్టు తీర్పు తర్వాత దీనిపైన మరిన్ని అప్డేట్లు చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.